రాష్ట్రంలో అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రెడిటేషన్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పునరుద్ఘాటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు పాత్రికేయులకు ఆరోగ్యంతో పాటు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. సమాచార శాఖ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు కొత్త అక్రెడిటేషన్ కార్డులను మంత్రి అందజేశారు. మే 1న అన్ని జిల్లాల్లో అక్రెడిటేషన్ కార్డుల పంపిణీ చేయాలంటూ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తామని మంత్రి పొంగులేటి ప్రకటించారు. ఈ ప్రక్రియ మే 10వ తేదీన ఒక కటాఫ్ డేట్గా పెట్టుకుని దరఖాస్తులు చేసుకోవాలని, ఆ తేదీలోగా వచ్చే దరఖాస్తులను ఆమోదించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. ఏప్రిల్ 30తో జర్నలిస్టుల బస్ పాసుల గడువు ముగుస్తున్నందున మరో నెల రోజుల పాటు పొడిగించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి ప్రకటించారు. ఈ సందర్భంగా పలువురు పాత్రికేయులకు అక్రెడిటేషన్ కార్డులను మంత్రి అందజేసి అభినందించారు. మనం గతంలో ఎక్స్టెన్షన్ చేసింది కంప్లీట్ అయిపోయింది. లాంఛనంగా సుమారు ఒక 2500-2800 మందికి ఇప్పటికే స్టేట్ హెడ్ క్వార్టర్లో క్లియర్ చేశామని 2-3 మీటింగ్లు పెట్టుకున్నారు, క్లియర్ చేశారు. ఇంకా ప్రొసీజర్ లో కూడా కొన్ని ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ ప్రొసీజర్ ఆన్ గోయింగ్ ఉంది. టోటల్ గా మనం అక్రెడిటేషన్ కార్డులు ఎన్ని ఇచ్చామనేది ఐడియా ఉండాలి. ఐడియా ఉన్న తర్వాత ఇమీడియట్లీగా మిగతా ఈ జర్నలిస్టులకి హెల్త్ పరంగా ఇతరత్ర ఏవైతే స్కీమ్స్ కావాలి, ఏదో చేయాలి అనేది ప్రభుత్వానికి ఆలోచన ఉందో దాన్ని బట్టి తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పదే నాతో చెప్తున్నారు. ఫిగర్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్లీగా దాని మీద కూడా ఒక పాజిటివ్ తో దాని మీద కూడా కొన్ని నిర్ణయాలు ఈ ప్రభుత్వం తీసుకోవాలని ఆలోచిస్తుంది. ఏ మీడియా మిత్రుడిని కూడా నొప్పించొద్దని 360 degrees లో వెట్టింగ్ చేసి రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎవరు ఈయనన్ని అత్యధికంగా ఈయటానికి ఈ ప్రభుత్వం ఉంది.